హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 24 ఈ తేదీని మీరు క్యాలెండర్లో ఒక సాధారణ రోజులా చూస్తారు. కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఇదొక సినిమా సీన్లా ఉంటుంది. ఒకవైపు డబ్బు తలుపులు తట్టుకుంటుంది, ఇంకోవైపు అజ్ఞాతంగా ఒక ప్రమాదం మీ వెనకాలే నడుస్తూ వస్తుంది. బయటికి నవ్వుతూ ఉన్నా లోపల మీకు తెలియని టెన్షన్ పెరుగుతుంది. నాకిప్పుడు ఎందుకో వింతగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు, ఇది గ్రహాల హెచ్చరిక కావచ్చు. అందుకే ఈ వీడియోను మధ్యలో ఆపేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో నేను చెప్పబోయే ఒక చిన్న సిగ్నల్ మీరు ముందు చూసేస్తే మీ జీవితాన్ని ఒక పెద్ద నష్టం నుంచి కాపాడగలదు. ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటో తెలుసా? మొదటి 2 నిమిషాలు చూసి అరే డబ్బొస్తుందంటున్నాడు, బావుంది అని వీడియో ఆపేస్తారు. కానీ అసలు ట్విస్ట్ ఇంకా బయటపడలేదు. డబ్బు వచ్చే టైంలోనే చాలా పెద్ద దెబ్బ కూడా పడుతుంది. మీరది ముందే తెలుసుకుంటే మీరు గెలిచినట్టే. తెలియకపోతే తరువాత ఎంత ప్రార్థించినా ఎందుకు నా జీవితంలో ఇలా జరిగింది అని బాధపడాల్సింది. ఈ వీడియోను ప్రారంభించే ముందు మేషరాశివారు తప్పకుండా కమెంట్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన రాశి ఫలితాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కమెంట్ మీకు మరింత పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అలాగే మీరు మీ పరిస్థితి ఎలా ఉంది అని కమెంట్లో ఒక్క మాటైనా రాస్తే నేను మీకు మరింత క్లియర్గా సిగ్నల్స్ చెప్తాను. ఇప్పుడు మీరు వినబోయేది చాలా మందికి షాక్ ఇస్తుంది. మేషరాశి వాళ్ళు బలంగా ఉంటారు, పోరాడతారు. కానీ మే 24 తర్వాత మీ బలం మీకు ప్లస్ అవ్వడమే కాదు, కొంతమంది హిడెన్ ఎనిమీస్కి టార్గెట్ కూడా అవుతుంది. ఎందుకంటే మీరు పైకి వస్తే కొందరికి నిద్ర పట్టదు. వాళ్ళు బయటికి మీతో కలిసి నవ్వుతారు, లోపల మాత్రం ఎలా కింద పడేయాలి అని ఆలోచిస్తారు. ఈ ఒక్క విషయం పట్టించుకోకపోతే ప్రమాదం ఖాయం. మే 24 తర్వాత మేషరాశివారికి గ్రహస్థితులు చాలా ప్రత్యేకంగా మారుతున్నాయి. ముఖ్యంగా కుజగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా పడుతుంది. దీని కారణంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఎప్పటినుంచో చెయ్యాలని అనుకున్న పనులు మొదలు పెడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మేషరాశి వారికి అకస్మాత్తుగా అదృష్టం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికి రావచ్చు. కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. డబ్బు రావడం అంటే కేవలం డబ్బు రావడం కాదు, మీ జీవితం మీద కదలిక పెరుగుతుంది. ఫోన్ కాల్స్ పెరుగుతాయి, మెసేజ్లు పెరుగుతాయి, కలవాలనే వాళ్ళు పెరుగుతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తన కూడా మారుతుంది. నిన్నటిదాకా పట్టించుకుని వాళ్ళు ఈరోజు ఎందుకు ఇంతగా అడుగుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అదే అసలు సంకేతం. అది మంచిదా చెడ్డదా మీరు ఈ వీడియోలో చెప్పేది పక్కాగా పట్టుకుంటే అర్థమవుతుంది. మే 24 తర్వాత మేషరాశి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి రావచ్చు? చాలామంది ఊహించరు. పాత బకాయి, శాలరీ ఇంక్రిమెంట్, బోనస్, కమిషన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్, ప్రభుత్వ పని క్లియర్ అవ్వటం, ఆస్తి పనులు కదలడం, పాతగా పెట్టిన అప్లికేషన్ నుంచి కాల్ రావటం, ఇలా ఒక్కసారిగా మీ చేతికి డబ్బు వస్తుంది. కానీ అదే రోజు నుంచే ఒక చిన్న గందరగోళం మొదలవుతుంది. అది మొదట్లో చిన్న మాటలా ఉంటుంది, చివరికి పెద్ద గొడవలా మారుతుంది. చాలామంది ఈ తప్పే చేస్తున్నారు. డబ్బు రాగానే వెంటనే ఊరికే చెప్పేస్తారు, అమ్మా డబ్బు వచ్చింది, ఫ్రెండ్స్ నాకు మంచి డీల్ వచ్చింది అని. చెప్పడం తప్పు కాదు, కానీ ఎవరికి చెప్పాలో తెలియాలి. ఎందుకంటే మే 24 తర్వాత మీ మాటలు సమాచారంగా మారుతాయి. మీ ఇంట్లో చెప్పిన మాట బయటికి వెళుతుంది. బయటికి వెళ్ళిన మాట మీకు తిరిగి ప్రాబ్లంగా వస్తుంది. ఇక్కడే మీ జాగ్రత్త మొదలు. కానీ ఇప్పుడు మీరు వినబోయేది ఇంకా భయంకరం. ఈ టైంలో డబ్బు మీ దగ్గర నిలబడుతుందా, జారిపోతుందా అన్నది ఒకే ఒక్కదాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఏంటి? మీరు ఎవరి మాటను నమ్ముతున్నారు అన్నది. మీతో మంచిగా మాట్లాడేవాడు ప్రతి ఒక్కరూ మీ మంచికే కాదు. కొందరు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తారు, కానీ వాళ్ళకి కావాల్సింది మీ డబ్బు, మీ పేరు, మీ అవకాశాలు. ఇక్కడ ఒక రియల్ లైఫ్ సీన్ ఊహించండి. ఒకరోజు సాయంత్రం మీరు ఇంటికి వచ్చారు. ఫోన్లో మెసేజ్, మీ అకౌంట్లో డబ్బు జమైంది. మీకే మైండ్లో రిలీఫ్. అదే టైంలో మీకు మరో కాల్, బ్రో నీకు డబ్బు వచ్చిందట, చిన్న సహాయం. మీరు హ్యాపీ మూడ్లో ఉంటారు కాబట్టి ఇవ్వాలే అనిపిస్తుంది. కానీ మే 24 తర్వాత మీ హ్యాపీ మూడ్నే కొంతమంది ఉపయోగించుకుంటారు.
ఆనందంలో ఇచ్చిన డబ్బు తర్వాత మీకు అవసరం వచ్చినప్పుడు తిరిగి రాదు. ఆ రోజు నుంచే మీ నిద్రపోతుంది. కాబట్టి ఆనందంలో కూడా నిర్ణయం తీసుకోకండి. నాకు డబ్బు వస్తే ఎవరు ఎందుకు దోచుకుంటారు అనుకుంటున్నారా? అదే మీ అమాయకత్వం. డబ్బు అనేది కేవలం నోట్ల కట్ట కాదు, అది పవర్. పవర్ దగ్గరికి ఎవరైనా వస్తారు, కానీ ఉద్దేశ్యం అందరిది ఒకలా ఉండదు. మే 24 తర్వాత మీ చుట్టూ స్వీట్ టాక్ పెరిగితే అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఏదో మారింది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ దాగి ఉంది. డబ్బు రావడం ఎంత మంచిదో, అదే డబ్బు కొన్నిసార్లు సమస్యలకు కూడా కారణమవుతుంది. మీ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి మీ మంచి కోసం రావడం లేదు. కొందరు మీ ఎదుగుదలను చూసి లోపల మండిపోతున్నారు. బయటికి నవ్వుతూ మాట్లాడినా మీ వెనకాల మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మే 24 తర్వాత మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి వల్ల మీరు మానసికంగా చాలా బాధపడే పరిస్థితి రావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామందికి షాక్ ఇస్తుంది. ఆ వ్యక్తి శత్రువు అని మీరు అనుకోరు. ఎందుకంటే వాళ్ళు మీ ఇంట్లోకి, మీ ఫోన్లోకి, మీ రోజులోకి చాలా న్యాచురల్గా ఉంటారు. ఆ వ్యక్తి మీ బంధువే అయ్యుండొచ్చు, మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, లేదా మీరు ఎక్కువగా నమ్మిన వ్యక్తే అయ్యుండొచ్చు. మొదట్లో అతను లేదా ఆమె చేసే పనులు చిన్నవిగా కనిపిస్తాయి, కానీ నెమ్మదిగా అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. వాళ్ళు ఒక్కసారిగా పెద్ద దెబ్బ కొట్టరు. ముందు చిన్నగా మీ మనసులో డౌట్ వేస్తారు. నీ భార్య లేదా నీ భర్త నీకు సపోర్ట్ చేయట్లేదు అంటారు. నీ ఇంట్లో వాళ్ళు నీ విలువ తెలియదు అంటారు. నీతో కలిసి పనిచేసే వాళ్ళు నీపై కుట్ర చేస్తున్నారు అంటారు. మీ మనసులో టెన్షన్ పెరుగుతుంది. అదే వాళ్ళకి కావాల్సింది. మీరు టెన్షన్లో తప్పు చేస్తారు. అప్పుడు వాళ్ళు చూసావా అని మీకు మరింత ఫీడ్ చేస్తారు. ఇదొక స్లో పాయిజన్ లాంటి ప్లాన్. ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటో తెలుసా? మీ రహస్యాలను ఎవరికైనా తక్కువ మాటల్లో చెప్పేస్తారు, అతను మనవాడే అని. కానీ మే 24 తర్వాత రహస్యాలు బయటికి వెళ్తే మీ ప్లాన్ని కాదు, మీ సంబంధాలని కూడా పాడు చేస్తాయి. ముఖ్యంగా మీ సంపాదన గురించి ఎక్కువగా బయటపెట్టద్దు, ఎందుకంటే మీ డబ్బుపైనే కొందరి కన్ను పడే అవకాశం ఉంది. మేషరాశి వారిలో చాలామంది ఈ మధ్యకాలంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. బయటికి నవ్వుతూ కనిపించినా లోపల చాలా టెన్షన్తో ఉన్నారు. కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, నమ్మిన వాళ్ళ మోసాలు, ఇవన్నీ కలిసి మీ మనసును బలహీనంగా మార్చేశాయి. కానీ మే 24 తర్వాత పరిస్థితి కొంచెం మారబోతోంది. మీలో మళ్ళీ ధైర్యం పెరుగుతుంది. మీరు మళ్ళీ నిలబడాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అసలు ట్విస్ట్ ఇంకా బయటపడలేదు. ధైర్యం పెరిగినప్పుడు మీరు నేరుగా మాట్లాడతారు. మీ కంట్లో నిజం కనిపిస్తుంది. అదే టైంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ మార్పును భరించలేరు. ఇంతవరకు నిశ్శబ్దంగా ఉండేవాడు లేదా ఉండేది ఇప్పుడు మాట మీద పడింది అని. అప్పుడు వాళ్ళు మీపై మరో ప్లాన్ మొదలు పెడతారు. మీ కోపాన్ని బయటకు తెప్పించడం. మీరు ఒక్కసారి కోపంతో మాట్లాడితే మీ మాటలే మీకు శత్రువవుతాయి. అయితే అదే సమయంలో ఒక విషయం మీ జీవితాన్ని షాక్కు గురిచేస్తుంది. మీరు అసలు ఊహించని ఒక నిజం బయటపడుతుంది. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి నిజస్వరూపం మీకు తెలుస్తుంది. ఆ నిజం తెలుసుకున్న తర్వాత కొంతమంది మేషరాశివారు కొన్ని రోజులు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఉండే పరిస్థితి రావచ్చు. ఎందుకంటే మీరు అంతగా నమ్మిన వ్యక్తి నుంచి వచ్చే ద్రోహం మీ మనసును బలంగా గాయపరుస్తుంది. ద్రోహం తెలిసినప్పుడు మనం వెంటనే ఎదురు తెగలాలనుకుంటాం, వాళ్ళని ప్రశ్నించాలనుకుంటాం. కానీ ఈ టైంలో వెంటనే ఎదురు తెగిలితే మరో ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు మీ మాటలను రికార్డ్ చేస్తారు, మీ కోపాన్ని చూపిస్తారు. చూసారా ఇతను ఎలా మాట్లాడాడు అని మీ మీదే తిప్పేస్తారు. కాబట్టి నిజం తెలిసినా కూల్గా ఉండండి. మీరు పక్కా ప్రూఫ్ ఉంచుకోండి. తర్వాత అవసరమైతే మాత్రమే మాట్లాడండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మే 24 తర్వాత మేషరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరికీ అప్పివ్వద్దు. ముఖ్యంగా నోటితో చెప్పి డబ్బు తీసుకునే వాళ్లను అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా ఆలస్యం కావచ్చు. కొందరు మోసం చేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 2 సార్లు ఆలోచించండి. అప్పు అడిగే వాళ్ళు ఎలా వస్తారో వినండి, మీరు గుర్తుపట్టగలుగుతారు. వాళ్ళు ముందుగా మీపై ప్రేమ చూపిస్తారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు. నువ్వే నాకు దిక్కు అంటారు. తర్వాత ఒక చిన్న మొత్తం అడుగుతారు, మీరిస్తారు. తర్వాత పెద్ద మొత్తం. మీరు కష్టపడి చెప్పలేరు. చివరికి మీరు నో చెప్పలేని స్థితికి వచ్చేస్తారు. ఇదే వాళ్ళ ట్రాప్. ఒక ఫ్రెండ్ వచ్చి నీ మీద నమ్మకం ఉంది అని 5,000 తీసుకెళ్లాడు. మొదటి వారం రోజులు రోజూ కాల్,
రెండో వారం కాల్ తగ్గుతుంది, మూడో వారం మెసేజ్ కూడా లేదు. మీరు కాల్ చేస్తే బిజీ అంటారు, తర్వాత ఫోన్ పడిపోయింది అంటారు. చివరికి మీకు తెలిసేదేంటి? వాళ్ళు మీ డబ్బుతో ఇంకెక్కడో హాయిగా ఉన్నారు. మీరు మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పలేక బాధపడుతూ రాత్రి నిద్ర లేకుండా తిరుగుతారు. ఈ సీన్ మీ జీవితంలో రాకుండా ఉండాలంటే మే 24 తర్వాత డబ్బు విషయంలో కాస్త గట్టిగా మారండి. మంచితనం ఉండాలి, కానీ బలహీనతగా మారకూడదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా భయంకరం. మేషరాశి వాళ్ళు ఈ సమయంలో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా మొబైల్, బ్యాంక్, ఓటీపీ విషయంలో. ఒకసారి చెబితే ఏమవుతుంది అనుకుంటారు, కానీ అదే ఒక్కసారి మీ అకౌంట్ ఖాళీ చేసే ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ మోసాల విషయంలో ఈ టైంలో అలర్ట్గా ఉండండి అని నేను చెప్పడం ఎందుకు తెలుసా? ఎందుకంటే మీ 24 తర్వాత మీకు డబ్బు రావడం మొదలైతే స్కామర్లు కూడా మీ దారి పట్టే ఛాన్స్ పెరుగుతుంది. మీ కేవైసీ అప్డేట్ చేయాలి, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీకు క్యాష్ బ్యాక్ వచ్చింది, మీ పార్సల్ వచ్చింది అని లింక్ పంపిస్తారు. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే అంతే. ఆ తర్వాత మీరు బ్యాంకుకి తిరుగుతారు, పోలీస్ స్టేషన్కి తిరుగుతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక్క క్లిక్ ఎంత పెద్ద నష్టం చేస్తుందో. రాత్రి 11:48కి మీ ఫోన్ మోగింది. బ్యాంక్ నుంచి అని ట్రూ కాలర్లో కనిపించింది. మీరు లిఫ్ట్ చేశారు. సార్, మీ అకౌంట్లో అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉంది, వెంటనే ఓటీపీ చెప్పండి అన్నారు. మీరు భయపడ్డారు, ఎందుకంటే అనుమానాస్పద ట్రాన్సాక్షన్ అనే మాటే గుండె దడ పెంచుతుంది. అదే క్షణంలో మీ ఫోన్లో ఓటీపీ వచ్చింది. మీరు చెప్పేశారు. అంతే, 2 నిమిషాల్లో మీ అకౌంట్ నుంచి 30,000, 50,000 ఒక్కొక్కటి కట్. మీరు కేక పెట్టినా లాభం లేదు. కాబట్టి ముందే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ ఎప్పుడూ ఓటీపీ అడగదు. ఎవరైనా అడిగితే కట్ చేయండి. ఇది నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని కాపాడడానికి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటో తెలుసా? నాకు ఏమీ కాదులే అని అనుకోవడం. కానీ స్కామర్కి మీ రాశి తెలీదు, మీ మనస్తత్వం మాత్రమే తెలుస్తుంది. మీరు భయపడతారా, తొందరపడతారా, నమ్ముతారా? అందుకే మే 24 తర్వాత మీరు ఫుల్ అలర్ట్లో ఉండాలి. ఒక చిన్న జాగ్రత్త, పెద్ద రక్షణ. పెట్టుబడులు. మే 24 తర్వాత మేషరాశి వాళ్ళకి డబ్బు చేతికి రావచ్చు, కానీ అదే సమయంలో డబల్, ట్రిపుల్ అని చెప్పేవాళ్ళు కూడా పెరుగుతారు. 3 రోజుల్లో 10% రిటర్న్, ఒక్క నెలలో డబల్. ఇది సీక్రెట్ ప్లాన్ అంటారు. మీరు వింటే హృదయం కుట్టుకుంటుంది, కానీ గుర్తుంచుకోండి, నిజమైన డబ్బు నెమ్మదిగా పెరుగుతుంది, అబద్ధం డబ్బు వేగంగా లాగుతుంది. ఇక్కడ ఒక మైక్రో హుక్. మీకు ఎవరు ఇప్పుడే డిసైడ్ అవ్వాలి అని ప్రెషర్ పెడితే అర్థం చేసుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఆలోచించకుండా చెయ్యాలని చూస్తున్నారు. నిజమైన అవకాశం టైం ఇస్తుంది, మోసం చేసే అవకాశం టైం తీసుకోదు. ఇది చిన్న లైన్, కానీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో కొంతమంది మేషరాశి వారికి వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే రాత్రి వేళల్లో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేగంగా వాహనం నడపద్దు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం పూర్తిగా మానేయండి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 24 నుంచి వచ్చే 21 రోజులు చాలా జాగ్రత్త అవసరం. కానీ నేను చెప్తున్నది కేవలం స్లోగా నడపు అనే సలహా కాదు. మే 24 తర్వాత ప్రమాదం ఎక్కువగా ఎమోషన్ వల్ల జరుగుతుంది. కోపంలో బయటికి వెళ్లడం, టెన్షన్లో తొందరగా వెళ్లడం, ఎవరూ మాట అనేశారు అని రోడ్డెక్కడం, ఇవే ప్రమాదానికి కారణాలు. మీలో చాలామంది నాకు ఏమీ కాదు అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అదే కుజ ప్రభావం. అది ధైర్యం ఇస్తుంది, కానీ అతి అయితే ప్రమాదమే. ఇప్పుడు ఒక నిజ జీవిత స్టైల్ సీన్. మీరు భార్యాభర్తతో చిన్నగా వాదన జరిగింది. మీ మైండ్లో టెన్షన్. బయటికి వెళ్ళొస్తా అని బైక్ తీశారు. రాత్రి 10:20 మీ ఫోన్కు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. మీరు కోపంలో ఒక సిగ్నల్ దాటారు. ఎదురుగా ఒక ఆటో సడన్గా కట్ చేసింది. మీ బైక్ స్కిడ్ అయింది, కానీ మీరు ఏదో అదృష్టంగా బ్యాలెన్స్ చేశారు. ఆ క్షణంలో మీ గుండె కొట్టుకున్నట్టుంటుంది. అదే దేవుడిచ్చిన సిగ్నల్. అలాంటి సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా మీరు మారకపోతే తర్వాతిసారి అదృష్టం కాపాడకపోవచ్చు. అందుకే 21 రోజులు ప్రత్యేక జాగ్రత్త. ప్రమాదం అంటే కేవలం రోడ్డు కాదు, ఇంట్లో కూడా ప్రమాదం ఉండొచ్చు. కిచెన్లో చిన్న మంట, స్లిప్ అవ్వడం, గాజు పగలడం, కరెంట్ ఇష్యూ, ఇవి కూడా జరగచ్చు.
చిన్న విషయం అనుకొని వదిలేస్తే తర్వాత పెద్ద ఖర్చుగా మారుతుంది. కాబట్టి ఇంట్లో కూడా జాగ్రత్త. ఇక కుటుంబ విషయానికొస్తే ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు మంచి కోసం చెప్పిన మాటలు కూడా వేరేలా తీసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే కోపాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఈ సమయంలో మీరు ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఆ మాటలు సంబంధాలను పూర్తిగా దెబ్బతీయగలవు. ఇంట్లో గొడవలు పెరగడానికి కారణం మీరు మాత్రమే కాదు. మధ్యలో మాటలు తిప్పే వ్యక్తి ఉండొచ్చు. ఇది చాలా ఇళ్లలో జరుగుతుంది. మీరేదో సాధారణంగా అంటారు. అదే మాటను ఇంకొకరు వేరే అర్థం వచ్చేలా ఇంట్లో వాళ్ళకి చెప్తారు. అప్పుడు మీ భార్య, భర్త నొచ్చుకుంటారు. పిల్లలు దూరమవుతారు. తల్లిదండ్రులు బాధపడతారు. మీరు మాత్రం నేనలా అనలేదే అని తలనొప్పి పడతారు. ఇది మే 24 తర్వాత మేషరాశి వాళ్ళకి చాలా కామన్గా కనిపించే ఎనర్జీ. మీ ఇంట్లో ఒక బంధువు తరచుగా వస్తుంటాడు. బయటికి చాలా మంచిగా ఉంటాడు. మీ కుటుంబం అంటే నాకు ఇష్టం అంటాడు. కానీ మీ భార్య, భర్తతో కూర్చొని చిన్నగా చెవిలో ఏదో మాట్లాడతాడు. మీరు రూమ్లోకి వెళ్ళగానే వాళ్ళ మాట ఆగిపోతుంది. మీకు వింతగా అనిపిస్తుంది. ఇదే సిగ్నల్. అలాంటి సమయంలో మీరు గొడవ పెట్టుకోకండి. నిశ్శబ్దంగా గమనించండి. మీ రహస్యాలను లాక్ చేయండి. మీ ప్లాన్లను బయట పెట్టకండి. అవసరమైతే ఆ వ్యక్తికి దూరం పెంచండి. ఎందుకంటే శత్రువు అరిచేలా ఉండడు, నవ్వుతూ నాశనం చేస్తాడు. మేషరాశి మహిళలకు ఈ సమయం కొంత కలిసొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. మహిళలకి నిద్రలేమి మొదలైతే దాని వెనుక కారణం చాలా ఆలోచనలు. కుటుంబం కోసం, పిల్లల కోసం, డబ్బు కోసం, భవిష్యత్తు కోసం ఇలా మైండ్ ఆగదు. కానీ మే 24 తర్వాత మీకు మంచి అవకాశాలు వస్తాయి అంటే మీరు ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. మీరు పడుకునే ముందు 5 నిమిషాలు కూడా దేవుడి పేరు చెప్పడం, హనుమాన్ చాలీసా వినడం లేదా ఓం నమో నారాయణాయ జపించడం మీ మైండ్ని చాలా సెట్ చేస్తుంది. ఇది చిన్న పరిహారం కాదు, పెద్ద రక్షణ. మేషరాశి పురుషులకు ఈ సమయంలో డబ్బు లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు సంపాదించిన డబ్బు అనవసర పనులకే ఖర్చవుతున్నట్టు అనిపించవచ్చు. అందుకే ప్రతి ఖర్చును జాగ్రత్తగా చేయాలి. కానీ ఇక్కడ చాలామంది చేసే పొరపాటేంటో తెలుసా? ఖర్చు పెరిగింది అని కోపపడటం. ఖర్చు పెరగడం తప్పు కాదు, ఖర్చు ప్లాన్ లేకుండా పెరగడం తప్పు. మే 24 తర్వాత మీరొక చిన్న నియమం పెట్టుకోండి. పెద్ద ఖర్చు చేసే ముందు 24 గంటలు ఆగండి. ఆ తర్వాత కూడా అవసరమే అనిపిస్తే చేయండి. ఈ ఒక్క రూల్ మీ డబ్బును నిలబెడుతుంది. మే 24 తర్వాత కొంతమంది మేషరాశి వాళ్ళకి డాక్యుమెంట్ లేదా లీగల్ ఇష్యూస్ కూడా తలెత్తచ్చు. అంటే ఆస్తి పేపర్లు, అద్దె ఒప్పందాలు, వాహనం డాక్యుమెంట్స్, ట్యాక్స్, లైసెన్స్ ఇవి పెండింగ్లో ఉంటే ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతాయి. తర్వాత చూద్దాం అనేది ఈ టైంలో చాలా ప్రమాదం. ఎందుకంటే చిన్న నోటీస్ కూడా పెద్ద టెన్షన్ చేస్తుంది. టెన్షన్లో మీరు తప్పు చేస్తారు. కాబట్టి మీ పేపర్లు ఒకసారి చెక్ చేయండి. మీకు గతంలో ఎవరికైనా గ్యారంటీగా సైన్ చేసి ఉన్నా లేదా ఎవరి లోన్కి మీ పేరు పెట్టి ఉన్నా లేదా ఎవరికైనా నమ్మి ఏ పేపర్ ఇచ్చి ఉన్నా ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే దెబ్బ మీకే పడుతుంది. మేషరాశి వాళ్ళు నమ్మకం ఎక్కువ. అదే మీకు పెద్ద పరీక్ష. ఇప్పుడు చాలామంది మేషరాశి వారు అడిగే ఒక ప్రశ్న ఏమిటంటే ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అని. దీనికి జ్యోతిష్య శాస్త్రం చెప్పే కొన్ని పరిహారాలున్నాయి. ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్ళి నూనె దీపం వెలిగించండి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ పైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గుతుంది. పరిహారం అంటే దేవుణ్ణి అడగడం మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్మి మనం కూడా మారాలి. మీరు మంగళవారం దీపం పెట్టడం మీలోని తొందరను కంట్రోల్ చేస్తుంది. ఓం అంగారకాయ నమః మీ మనసులోని కోపాన్ని తగ్గిస్తుంది. సూర్యుడికి నీళ్ళివ్వడం మీ ఆత్మగౌరవాన్ని బలపరుస్తుంది. కానీ అదే సమయంలో మీరు 3 పనులు తప్పకుండా చేయాలి. 1 రహస్యాలు ఎవ్వరికీ చెప్పొద్దు. 2 డబ్బు లావాదేవీలు ప్రూఫ్తోనే చేయండి. 3 తొందరలో నిర్ణయాలు తీసుకోకండి. ఇవి పాటిస్తే పరిహారం పక్కా పనిచేస్తుంది. మరొక ముఖ్యమైన విషయం,
ఈ సమయంలో మీ ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని పూర్తిగా నమ్మద్దు. కొందరు మీ ఇంటి విషయాలను బయటకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ కుటుంబ సమస్యలను బయట వాళ్లతో పంచుకోవడం పూర్తిగా మానేయండి. ఎవరో వచ్చి నేను నీకు మంచి కోరుకుంటున్నాను, చెప్పు ఏమైంది అంటారు. ఆ మాటలు చాలా తీయగా ఉంటాయి, కానీ వాళ్ళకి కావాల్సింది సమాచారం. ఆ సమాచారంతో వాళ్ళు మీపై మాటలు తయారు చేస్తారు. కాబట్టి మీ బాధను దేవుడికి చెప్పండి, లేదా నిజమైన ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పండి. అందరికీ చెప్పి లైట్ అవుదాం అనుకుంటే తరువాత మీ పేరు బయటికి వెళ్తుంది, మళ్ళీ మీకే బాధ. మే 24 తరువాత కొంతమంది మేషరాశి వారికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళాలి. మీలో చాలామంది నేను చేయగలనా అనే సందేహంతో వెనక్కి తగ్గుతున్నారు. అదే మీ పెద్ద తప్పు అవుతోంది. విదేశీ అవకాశం పేరుతో స్కామ్లు కూడా ఉంటాయి. వీసా పక్కా, జాబ్ పక్కా, ముందుగా డబ్బు అని అడిగితే వెంటనే అర్థం చేసుకోండి, అది మోసం. నిజమైన ప్రాసెస్లో పేపర్లుంటాయి, టైం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజే కట్టాలి, ఇప్పుడే డిసైడ్ అవ్వాలి అంటే వాళ్ళు మిమ్మల్ని ఆలోచించకుండా చెయ్యాలని చూస్తున్నారు. మీకొక ఏజెంట్ కాల్ చేశాడు, సార్ కెనడా, దుబాయ్ అవకాశం మీకు కుదిరిపోతుంది అంటాడు. మీరు హ్యాపీ. ఇంట్లో వాళ్ళకి చెప్పేలోపే అడ్వాన్స్ 1,00,000 అంటాడు. మీకు లోపల చిన్న డౌట్, కానీ ఛాన్స్ పోతుంది అనే భయంతో మీరు పంపేస్తారు. తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి, ఇంట్లో గొడవ, పరువు పోయిన బాధ అన్నీ. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ముందుకు వెళ్ళండి, కానీ ప్రూఫ్తోనే. భయం మీద నిర్ణయం తీసుకోకండి. గుర్తుంచుకోండి, ఈ సమయంలో దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, కానీ ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మే 24 తరువాత మీ జీవితం పూర్తిగా మారిపోవచ్చు. కానీ మీరు భయపడితే మీ చేతుల్లోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోవచ్చు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే కొంతమంది మేషరాశి వారికి ఈ సమయంలో పాత ప్రేమ తిరిగి జీవితంలోకి రావచ్చు. చాలా రోజుల తర్వాత ఒక వ్యక్తి నుంచి మెసేజ్ లేదా కాల్ రావచ్చు. మొదట్లో అది ఆనందంగా అనిపించినా తర్వాత అది మళ్ళీ మానసిక బాధకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే పాత విషయాల్లో మళ్ళీ ఇరుక్కోకుండా జాగ్రత్త పడండి. పాత ప్రేమ తిరిగి వస్తే మొదట నాస్టాల్జియా వస్తుంది, అప్పుడు ఎలా ఉండేదో అని. కానీ మే 24 తర్వాత ఆ నాస్టాల్జియానే ఒక పెద్ద గందరగోళం చేస్తుంది. మీ ప్రస్తుత జీవితం, మీ కుటుంబం, మీ గౌరవం ఇవి అన్నీ ఒకేసారి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఇది ఎవ్వరికీ చెప్పొద్దు, మనిద్దరం మాత్రమే అని మాట్లాడితే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. నిజమైన ప్రేమ దాచదు, ఉపయోగించుకునే వాళ్ళు దాచుతారు. మీరు సడన్గా వర్క్లో ఉన్నప్పుడు మెసేజ్, హాయ్ గుర్తున్నానా అని, మీ గుండె ఒక్కసారి ఆగినట్టు అనిపిస్తుంది. మీరు రిప్లై ఇచ్చారు. మొదటి 2 రోజులు బాగుంటుంది. 3వ రోజు నుంచి మీ మైండ్ ఫుల్ డిస్టర్బ్. ఇంట్లో వాళ్లతో మాటలు తగ్గుతాయి, పని మీద ఫోకస్ పోతుంది. చివరికి మీకే అర్థమవుతుంది ఈ మెసేజ్ మీ జీవితాన్ని తిప్పేస్తుంది అని. కాబట్టి ముందే జాగ్రత్త. పాతది పాతదే, మీ భవిష్యత్తు విలువ ఎక్కువ. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయం మేషరాశి వారికి ఒక పరీక్ష లాంటిది. దేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కేవలం అవసరం కోసం దగ్గరయ్యారో ఈ సమయంలో స్పష్టంగా తెలిసిపోతుంది. దయచేసి స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇక్కడే దేవుడి సంకేతాలు, కర్మ ఫలితాలు, మీకు వచ్చే నిజమైన రక్షణ గురించి మాట్లాడుతాను. ఇది విన్న తర్వాత మీకు మీ జీవితంలోని కొన్ని విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఒక రూల్ లాంటిది. మీరు ఎవరికైనా నిజంగా సహాయం చేశారు, మీ మాట నిలబెట్టుకున్నారు, న్యాయంగా నడిచారు, అప్పుడు మే 24 తర్వాత మీకు డబ్బు రావడం కర్మఫలంగా కూడా ఉంటుంది. కానీ అదే కర్మలో ఒక చిన్న లోపం ఉంటే దేవుడు అదే టైంలో ఒక చిన్న దెబ్బతో హెచ్చరిస్తాడు. ఆ దెబ్బ పెద్దగా ఉండకపోవచ్చు, కానీ అది సిగ్నల్.
దేవుడు ముందే సంకేతాలిస్తాడు, మనం పట్టించుకోం. చెడు కలలు రావచ్చు, వరుసగా 3 రోజులు ఒకే టెన్షన్ రావచ్చు, ఇంట్లో చిన్న చిన్న వస్తువులు పోవచ్చు, అనవసరంగా గొడవలు జరగచ్చు, మీకు అర్థం కాకుండా హార్ట్ హెవీ అవ్వచ్చు. ఇవి అయ్యో భయంకరం అని కాదు, జాగ్రత్తగా ఉండు అనే డివైన్ వార్నింగ్. ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా రాలేదు. మీ ఫీడ్లో 1,00,000 వీడియోలుంటాయి, కానీ ఇది మీ ముందుకు వచ్చింది అంటే ఏదో ఒక హెచ్చరిక మీకు అవసరం. మీరు దీన్ని సింపుల్ రాశిఫలం అనుకోకండి, ఇది మీకోసం వచ్చిన ఒక రిమైండర్ కావచ్చు. ఇప్పుడు చాలా సింపుల్ స్పిరిచువల్ రెమెడీస్, పెద్ద పెద్ద కష్టాలేమీ కాదు. మంగళవారం హనుమాన్ దేవాలయంలో నూనె దీపం. వీలైతే 11 నిమిషాలు అక్కడ కూర్చోండి. ఆ 11 నిమిషాలు మీ మైండ్ని కట్ చేస్తాయి. ఇంట్లో ఉదయం సూర్యుడికి నీళ్లు, ఒక చిన్న లోటాతో చాలు. ప్రతి శనివారం ఇంట్లో ఒక మూల శుభ్రం చేయండి. పాత కాగితాలు, పనికిరాని వస్తువులు బయటకు ఇవ్వండి. క్లటర్ తగ్గితే శత్రు ప్రభావం తగ్గుతుంది. మరొకటి, మీ ఇంట్లో ఎవరికైనా అన్నం ఆకలిగా ఉంటే మొదట వాళ్ళకి పెట్టండి. దానం అంటే పెద్దగా కాదు, మన చేతిలో ఉన్నంత. ఇది కర్మను బలపరుస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామందికి షాక్ ఇస్తుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు మనం మొదట గమనించే విషయం ఏంటో తెలుసా? మీ మాటలు పెరుగుతాయి. ఒక చిన్న విషయానికి అరుపు వస్తుంది. నాకు అందరూ వ్యతిరేకం అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మీ అసలు స్వభావం కాదు, ఇది ఎనర్జీ డిస్టర్బెన్స్. ఆ సమయంలో ఒక పని చేయండి. వెంటనే నోటితో స్పందించకుండా 10 సెకండ్లు ఆగండి. ఒక గ్లాసు నీళ్లు తాగండి. జై హనుమాన్ అని మనసులో చెప్పండి. మీరు ఆశ్చర్యపోతారు. ఆ కోపం తగ్గుతుంది, గొడవ తప్పుతుంది. ఇదే నిజమైన రక్షణ. హనుమాన్ దేవుడు శక్తి మాత్రమే కాదు, నియంత్రణ కూడా. బలం ఉన్నా, భక్తి ఉన్నా, ఆజ్ఞ ఉన్నా ఆయన ఎప్పుడూ దిశ తప్పలేదు. అదే మేషరాశికి మెసేజ్. మీలో బలం ఉంది, కానీ దిశ తప్పితే బలం కూడా ప్రమాదమే. కాబట్టి మే 24 తర్వాత మీ బలానికి భక్తిని జత చెయ్యండి, భక్తికి బుద్ధిని జత చెయ్యండి. అప్పుడే మీ జీవితంలో డబ్బు నిలబడుతుంది, పేరు నిలబడుతుంది, శాంతి నిలబడుతుంది. ఎందుకంటే ఇది మిస్ అయితే నిజంగా బాధపడతారు. మే 24 తర్వాత మీకు డబ్బు వస్తుంది. అదే టైంలో మీ దగ్గర వాళ్ళే మిమ్మల్ని పరీక్షిస్తారు. మీ ఫ్రెండ్, మీ బంధువు, మీ ఆఫీస్లోని వ్యక్తి, ఎవరో ఒకరు. వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బు, సమాచారం లేదా మీ మనశ్శాంతితో ఏదో ఒకటి తీసుకోవాలని చూస్తారు. వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళ లోపల అసూయ, అవసరం, స్వార్థం ఇవి పనిచేస్తాయి. మీరు తెలివిగా ఉంటే మీకు ఏం కాదు, మీరు భావోద్వేగంలో ఉంటే దెబ్బ ఖాయం. డబ్బు నిలబడే రూల్ ఏంటో నేను ముందే చెప్పాను కదా, అదే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీ చేతికి వచ్చిన డబ్బులో ఒక చిన్న భాగాన్ని దానం చెయ్యండి. ఎవరికైనా అన్నం పెట్టండి. దేవాలయంలో నూనె దీపం పెట్టండి. గోవుకు గడ్డి వేయండి. ఇది మీ డబ్బుపై పడే చెడు కన్నును తగ్గిస్తుంది. ఇది అనుభవంతో చెప్పేది. దానం వల్ల మీరు తగ్గరు, మీ దారి క్లియర్ అవుతుంది. మీరిది చెయ్యండి. మే 24 నుంచి వచ్చే 21 రోజులు రాత్రి ప్రయాణాలు తగ్గించండి. ఓటీపీ లింక్స్కి దూరంగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వడంలో తొందరపడొద్దు. ఇంట్లో మాటలు కంట్రోల్ చేయండి. మీ ప్లాన్స్ను పూర్తయ్యే వరకు బయట పెట్టద్దు. ఇవి 5 కాదు, మీకు 5 రక్షణ కవచాలు. ఇప్పుడు చివరి 2 లైన్లు మీ గుండెలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తేనే ముందే హెచ్చరిస్తాడు. ఈ వీడియో మీకు రావడం కూడా ఒక సంకేతం కావచ్చు. మీరు ఈ హెచ్చరికను లైట్ తీసుకోకుండా చిన్నగా పాటిస్తే మే 24 తర్వాత మీ జీవితం నిజంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీలో ఉన్న మేషరాశి వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక వీడియో ఒక మనిషిని పెద్ద నష్టం నుంచి కాపాడుతుంది. మేషరాశి వారు కామెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. మీ ప్రార్థన మీకు రక్షణ అవుతుంది. కానీ నిజం ఇదే, మే 24 తర్వాత మేషరాశి వాళ్ళ జీవితంలో డబ్బు ఆగదు, కానీ జాగ్రత్త ఆగితే ప్రమాదం మొదలవుతుంది. ఈ హెచ్చరికను లైట్ తీసుకున్న వాళ్ళు తర్వాత చాలా ఆలస్యంగా నిజం తెలుసుకుంటారు. అప్పుడు చేతిలో డబ్బుండదు, మనశ్శాంతి ఉండదు. ఎందుకు వినలేదు అన్న బాధ మాత్రమే మిగులుతుంది. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త, ఇప్పుడే మార్పు, ఇప్పుడే భక్తి. కామెంట్లో మరోసారి అదే భక్తి మాట రాయండి. జై హనుమాన్.